శ్రీమద్ భాగవత రసామృత సింధు గ్రంథంలో శ్రీమద్ భాగవతంలో నామమహత్యాన్ని ప్రతిపాదింపబడిన ద్వాదశ స్కందముల నుండి శ్లోకాల్ని శ్రవణం చేస్తూ ఉన్నాం. షష్ఠ స్కందంలో అజామేలోపాఖ్యానంలో విశేషంగా నామమహత్యాన్ని గురించి చెప్పబడింది. దాన్ని పెద్దలు విశ్వనాథ చక్రటాకుల వారు విశేషమైన వ్యాఖ్య చేసి ఉన్నారు. దాన్ని మనం చెప్పుకుంటున్నాం. నామం యొక్క గొప్పతనం, నామం యొక్క మహత్యం, నామం వలన పొందే ఫలితం, భక్తి యొక్క ఫలితం అన్నీ ఇక్కడ ఇందులో ఇన్క్లూడ్ అయి ఉన్నాయి. ఆ విషయాన్ని మనం శ్రవణం చేస్తూ ఉన్నాం. ఏతావనేవ లోకేస్మిన్ పుంసాం ధర్మ పరస్పృత భక్తియోగో భగవతి తన్నామ గ్రహణాదిభి. ఈ విషయాన్ని గతంలో మనం చెప్పుకున్నాం. అభిధేయం అంటే ఏమిటి అనే విషయంలో. ఏతావనేవ లోకేస్మిన్ పుంసాం ధర్మ పరస్మృత భక్తియోగో భగవతి తన్నామ గ్రహణాదిభి. భగవత్ నామ సంకీర్తన ద్వారా చేయబడే ఏ భక్తి అతీతం ఉన్నదో అదే జీవుల పరమధర్మము. నామం చేయడం, భక్తి చేయడం రెండు వేరు విధమైన విషయాలు ఏమి కావండి. భగవన్నామాన్ని శ్రద్ధగా చేయడం ఏదైతే ఉన్నదో అదే భగవద్భక్తి చేయడం, అదే పరమధర్మమే ఉంది. అది భాగవతం మనకు చెప్పింది. అదే ఇక్కడ ప్రస్తావించబడుతూ ఉన్నది. ఈరోజు కూడా ఇంట్రెస్టింగ్ థింగ్గా ఆ విషయాలను కొన్ని విషయాలను ఇందులో ప్రస్తావించడం జరుగుతుంది. అయితే నిన్న మనం చెప్పుకుంటూ ఎవరైతే భక్తి చేస్తూ అంటే అపరాధ శూన్యుడై భగవంతుని ఎవరైతే పొందారో, నామం చేస్తూ ఎవరైతే పొందారో వాళ్ళకి ఇంకా పునర్జన్మ ఉండదు. అంటే ఏంటి? నిరపరాధంగా ఎవరైతే భగవన్నామం చేశాడో ఇక భగవంతుని పొందడానికి వాడికి ఇంకా ఆలస్యం ఏమీ ఉండదు అనే విషయాన్ని నేను చెప్పుకున్నాం. అలానే భగవంతుని యొక్క నామం చేయడం, వైకుంఠానికి వెళ్ళడం ఏకకాలంలో జరిగిపోతాయి. అజామిలుడికి జరిగిపోయింది అది. అజామిలుడు అంతర్వాడైనప్పటికీ కూడా, అంతటి దోషభూయిష్ఠుడైనప్పటికీ కూడాను, దురభ్యాసపరుడైనప్పటికీ కూడా భగవన్నామాన్ని భగస్పృహతో చేశాడు. చివరి కాలంలో పొందాడు. అక్కడ మనం ఉదాహరణగా తీసుకుందాం దాన్ని ఇక్కడ మన పెద్దలు ఉదాహరణగా చూపిస్తూ ఉన్నారు. అంటే దురాచారం చేయమని అంతా అయిన తర్వాత నామం చేస్తే అయిపోతుందని కాదు. అతనేం సామాన్యమైన వ్యక్తి కాదండి. ఒక ఉత్తముడైన వ్యక్తిని దురాచారుడిగా చూపిస్తూ చివరి కాలంలో నామం చేస్తే నామం యొక్క గొప్పతనం ఎంత గొప్పది ఉంటుంది అన్నదాన్ని మనకి అజామీలుడిని ఉదాహరణగా పెడుతున్నాడు అక్కడ. అంతే. భాగవతంలో చెప్పండి వాడు ఎవడు, భాగవతంలో ఈ భాగవతం ఎంతకాలం ఉంటుందో అజామీలుడికి చరిత్ర అంతకాలం ఉంటుంది. కాబట్టి అజామీలుడిని మనం కేవలం దోషంగా చూస్తే మనకి వచ్చే లాభమేం లేదు. భగవన్నామం ఎంత గొప్పది, ఎంతవాడైనా నిరపరాధంగా నామం చేసి భగవత్స్పృహతో చేసినట్లయితే వాడు పొందుతాడని నామం యొక్క గొప్పతనాన్ని మనకి చెప్పడమే ఇక్కడ ప్రధానమైన ఉద్దేశం. అది అతిశయోక్తి కాదు. ఇది వాస్తవం అనే సంగతి ప్రూఫ్ చేసి చూపించాడు అక్కడ. వెంటనే భగవంతుడు తీసుకెళ్ళిపోయాడు. యమదూత విష్ణుదూతుల యొక్క ఆ యొక్క వాళ్ళిద్దరు సంభాషణని వింటే మనకు తెలుసు, మనకు అర్థమయ్యేది కూడా అదే. సంపూర్ణంగా భాగవతాన్ని వింటే మీకు తెలుస్తుంది ఆ విషయం. అయితే ఇక్కడ ఇంకోటి నిరపరాధం, ఒక వ్యక్తి నిరపరాధే, సాధన చేసేవాడే. కానీ ఒకనొక భక్తునకు మరి ఆయనకి తక్షణం అయిపోయింది కదా. మరి ఒకనొక భక్తునకు భగవత్ ప్రాప్తి ఎందు కొంత ఆలస్యం అవుతోంది. ఎలాగా? రాజా భరతుడు ని ఉదాహరణగా చెబుతూ ఉన్నారు. ఎందుకుట దాన్ని మనం చెప్పుకుంటూ మన సమయం అయిపోయింది. దాన్ని మనం కంటిన్యూ చేస్తున్నా. మహారాజైన భరతుడు, రాజా భరతుడైన రాజు సామాన్యుడు కాదు. అతను
అందరికీ రాజ్యాన్ని బిడ్డలకి అప్పగించేసి ఒక ఏకాంత నదీ తీరానికి వచ్చి కుటీరంలో ఉండి ఆయన ఏకాంతంగా భజించేస్తూ ఉన్నారు. భాగవతంలో చెప్పిన సంఘటనలన్నీ కూడాను మనందరికీ కూడాను ఆదర్శంగా చెప్పడానికి చెప్పింది తప్ప కానీ వాళ్ళని తిట్టిపోయడానికి కాదండి. లేకపోతే వాటిని ఊతంగా తీసుకొని మనం ఏదో ఇలా చేయడం గురించి కాదు. ఇంతలా ఆయన ఏకాంతంగా ఆయన ధ్యాన నిమ్మకుడే, ఆయన ఏదో భగవదారాధనలో నిమ్మకుడై ఉంటే ఆయన సామాన్యుడా, రాజు, సర్వసంగ ప్రత్యాగి, సుఖభోగాలను వదిలేశాడు. ఏకాంతంగా వచ్చి భార్య సుఖాలని, రాజు అంటే ఎంతోమంది భార్యలు ఉంటారు, బిడ్డలు ఉంటారు, రాజ్య భోగాలు ఉంటాయి, విశ్వ సుఖాలు ఉంటాయి. సర్వస్వం త్యాగం చేసి ఏకాంతంగా వచ్చి ఏదో నదీ తీరంలో ఆయన కూర్చొని చేసుకుంటుంటే ఇంతలో ఒక సింహం పులో ఏదో ఆ యొక్క శబ్దానికి నీళ్లు తాగుతూ ఉన్న ఒక ఆసన్న ప్రసవ అంటే నిండు చూలాలైన లేడీ అక్కడికి వచ్చింది. నీళ్లు తాగుతోంది. ఈ శబ్దం విని వెంటనే భయంతో తాను ఎదురుగుండా, వెనకాల నుంచి శబ్దం అయితే ఎదురుగుండానేమో నది పారుతోంది, కాలువ పారువ నదో సంథింగ్. ఆ భయంతో ఏం చేసింది, ఇటు నుండి అటుకు ఒక్క అంగ వేసిందండి. ఆ భయంతో ఆమె ప్రసవించిందేమో, ఆ బిడ్డ ఏమో నీళ్ళలో ప్రవాహంలో పడిపోయింది. ఆ యొక్క తల్లి లేడీ ఏమైంది, అవతల పడిపోయి ప్రాణత్యాగం చేసింది. ఆ భయానికి ఏమో ఆ బిడ్డ ఏమో ప్రసవించింది, అదేమో ప్రవాహంలో పడిపోతుంది. ఇది ఎదురుగుండా చూసేటప్పటికి ఎవరికి దయ కలగదండి. మానవత్వం ముఖ్యం కదా. సరే, ఆ మానవత్వంతో వెంటనే ఆయన కూడా ఆ నదిలోకి వెళ్ళి ఈత కొట్టి మొత్తానికి దాన్ని ఆ యొక్క పిల్లని రక్షిస్తాడు. సరే, అది సంఘటన అక్కడ. అందులోని విషయం ఏంటంటే, సరే అలా తీసుకొస్తాడు, తన కుటీరంలో దాన్ని సాగుతూ ఉంటాడు, పెంచుకుంటూ ఉంటాడు. మరి దాని పెద్ద తల్లి లేదయ్యా పాలు తాగడానికి. చిన్న అప్పుడే పుట్టింది ఆ కూన. దాన్ని ముద్దుగా పెంచుకుంటూ దాంతో దానికి లేత పచ్చికలు పెడుతూ దాన్ని పెంచి పెద్దవాడయ్యాడు, పెద్ద చేశాడు. చేసి ఏం చేశాడు, ఇక ఇల్లు వాకిళ్ళు వదిలేసి భగవదారాధన చేయడానికి వచ్చిన వ్యక్తికి దాని యందు వ్యామోహం పెరిగింది. అంటే మనకు వ్యామోహం అనేది ఎలా ఉంటుందో చెప్పడానికి చెప్పిన మాట. ఇక జీవితాంతం ఇంకా దాంతో మాట్లాడడం, ఏమైనా మాట్లాడుతుందా? కుక్కలతో మాట్లాడుతూ ఉంటారు చూడండి కొందరు, మన వాళ్ళందరూ. ఆ కుక్కే జీవితం వాడికి. పెంచుకోవడం తప్పే, పెంచుకోవడం ఎందుకు కుక్కను పెంచడానికి? ఇప్పుడు సరే, అజామీనుడు ఏంటంటే ఎదురుగుండా ఉంది కాబట్టి దాన్ని ఏదో పెంచేసి దాని అటాచ్మెంట్ వదిలేస్తే పోయేది. ఆయన శాస్త్రజ్ఞానం లేనివాడా, మహారాజాయే. శాస్త్రజ్ఞానం తెలియనివాడేమీ కాదు. అంత వైరాగ్యం వచ్చి అవతారం చేస్తున్నాడంటే ఆయనకేం గురువు లేడా, లేకపోతే ఆయనకి ఏమైనా శాస్త్రజ్ఞానం లేదా? అన్నీ ఉన్నాయి, కానీ మాయ బలీయమైనది. దాంతో అటాచ్మెంట్ పెరిగిపోయింది ఆయనకి. తన పని మర్చిపోయాడు. జీవుల్ని మేత పెట్టడమో లేకపోతే దయ చూపడమో తప్పు కాదండి. దాని బాధ్యతంతా నెత్తి మీద వేసుకొని దాన్ని గొలుసు వేసుకొని అటు ఇటు తిప్పేవాళ్ళు కొందరు. పొద్దునే అది 1, 2 వేసుకుంటుంటే వీడు అంతవరకు దానికి నిలబడి ఉండాలన్నమాట అక్కడ, అంతే. వీడిని శాసిస్తోంది అది. అడిగి బుద్ధి లేదు వీడికి. పొద్దునే వీడికి పని పాట లేదు, అది వేసుకొని తిరుగుతూ ఉంటాడు ఒక చిన్న లాక్ కట్టుకొని. వీడికి 60 ఏళ్ళు ఉంటాయి, రామకృష్ణ లేదు. మరి ఇలా ఎందుకుట? కుక్క బతుకెందుకు? కానీ వీడి కర్మదోషం. కానీ అజామీనుడు అలాంటి వాడి కాదు. అజామీనుడిని, గొప్పవాడైన వ్యక్తిని ఒక ఉదాహరణగా చూపించడం అక్కడ శాస్త్ర ఇది. అంటే మనకలాగా దిగజారిన వాళ్ళు ఏం కాదు. కానీ అటాచ్మెంట్ అనేది ఎలా ఉంటుందని చెప్పడానికి అది. మనం ఏం చేసాం, ఏదో కుక్క తీసుకొచ్చి పెంచుకోవడం, దాన్ని సాగడం, దాని ఇంట్లోనే అన్ని ఆహారాలు చేయడం, దానికి ఒక మనిషి, దాన్ని
అవన్నీ చేయడం చంద్రం. ఎందుకు ఈ ఎదవ బతుకు? మూగజీవుల్ని పెంచుకోకూడదండి. మూగజీవుల్ని అది దానికి భోజనం పెట్టచ్చు, దాన్ని కాపాడచ్చు, దాన్ని రక్షించవచ్చు, అన్నీ చేయొచ్చు. కానీ బాధ్యతగా నెత్తి మీద తీసుకోకూడదు. అటాచ్మెంట్ అవుతుంది అది. మూగజీవుల్ని కట్టేయకూడదు. పూర్వం రాజకుమారులు కానీ రాజులు కానీ పెంచుకునేటప్పుడు ఆ చిలకల్ని వాళ్ళు ఏమీ పంజరాల్లో పెట్టేసేసుకొని ఉంచుకోలేదు. ఆ విధంగా వాళ్ళు శిక్షణ ఇచ్చారు. అక్కడే పెరుగుతూ ఉంటాయి, అక్కడే వస్తున్నాయి. అది కూడా మనకు కనపడుతూ ఉంటుంది. ఆ రామచిలకలు, విభిన్నమైన రామచిలకలు ఆ ప్రేమకు కట్టుబడి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, అక్కడే ఉంటూ ఉంటాయి. వాళ్ళు ఏమీ బందీకృతులు ఏం చేయరు. వాటికి నేర్పుతూ ఉంటారు, అన్నీ పెడుతూ ఉంటారు, చూస్తూ అవి స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాయి. స్వేచ్ఛాజీవుల్ని కట్టేస్తాం. మనం విచ్చలవిడిగా ఉండకూడదు. మనం ఏం చేస్తాం? విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటాం. అవి విచ్చలవిడిగా తిరగాలి. వాడిని మనం బందీకృతం చేసి ఇళ్లల్లో ఆ పంజరాల్లోనూ ఆ గొలుసులతోనూ ఆ ఇళ్లలో కట్టేసుకుంటూ ఉంటాం. ఇది విపరీతమైన పరిణామం. అందుకని ఫలితం కూడా విపరీతంగా పొందుతూ ఉంటాం. దాన్ని ముట్టుకోకూడదు. ముట్టుకుంటే మనకున్న దోషం పోతుంది, పాపం కలుగుతుంది, మనకు మడిపోతుంది. నేను కృష్ణుల్లో ప్రేమ చూస్తున్నానండి, కృష్ణులో కుక్క చూస్తుంటే ఏ జంతువైనా సాకినప్పుడు అది ప్రేమగానే ఉంటుంది. అది మనకు ఎందుకంటే జీవులు వాళ్ళల్లో క్రూయల్టీ లేదు. క్రూయల్టీ మన దగ్గర ఉంది. నిలువెల్ల విషయం మనకుంది, వాటికి లేదు. అవి ప్రేమిస్తే ప్రేమింపబడతాయి. అవి పెంపుడు జంతువులు. పెంపుడుగా కట్టేయకుండా చూసుకోవచ్చు, కానీ అటాచ్మెంట్ ఉండడానికి వీల్లేదు. అలాగా అయితే సరే, ఇప్పుడు ఏమైంది? ఈ జీవితం ఈంది అయిపోయింది. అసలు ఈ యొక్క మృగాన్ని మేపడమే జీవితం అయిపోయింది. చివరికి ఆయన ఇది చేస్తూ 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 ఆయన పరంపదించాడు. పరంపదిస్తే ఎవరిని చింతన చేస్తూ మనము అంతకాలం మంది దేని స్మరిస్తూ ఉంటామో దాన్ని పొందుతామని భగవద్గీతలో చెప్పాడుగా. ఆ ప్రకారం ఏమైంది? భగవదారాధన నుండి ఎంతవరకు చేశాడు, చేసిన మాట వాస్తవమే. చేసింది ఎక్కడ పోదు, భగవద్భక్తి ఎక్కడ పోదు, అది శాస్త్రం చెబుతోంది. కానీ ఆ అటాచ్మెంట్తో పోయిన కారణం చేత తిరిగి ఆ రకమైన జన్మను పొందాడు, మళ్ళా లేడు జన్మను పొందాడు. అయితే ఇంకోటి ఏంటి, వాడు భగవదారాధన చేసిన కాడు ఒక ఆశ్రమంలో ఉండేలాగా అతను జన్మ కలిగింది. సాధువులందరూ ఆశ్రమంలో ఉండేది ఒక కొన్నాళ్ళు అక్కడ ఆ యొక్క మృగ జన్మాన్ని ఎత్తి అక్కడ విచరణ చేయడం, ఆ సాధు పుంగవుల యొక్క ఏదైనా పెడితే తీసుకోవడం, వాళ్ళేం కట్టేయలేదు. వాళ్ళకి అంత టైములు లేవు. వాళ్ళు భగవదారాధన పరులు. ప్రతి జీవిని కూడా ఆదరిస్తారు, ప్రేమిస్తారు, అంతవరకే. కానీ వాళ్ళతో అటాచ్మెంట్ ఏం పెంచుకోరు. సరే, కొన్నాళ్ళు అక్కడి నుంచి ఆయనకి ఆ టైం అయిపోయింది. ఆ యొక్క పూర్వజన్మ శృతి ఉన్నది అతనికి. భగవదారాధన చేశాడు కదా, అందుకని ఆ ప్రకారంగా అక్కడ కొన్నాళ్ళు అయిన తర్వాత అక్కడ మళ్ళా జీవితాన్ని చాలించింది ఆ మృగం. తిరిగి ఏమైంది? భగవంతుడు మళ్ళీ ఒక మనుష్య జన్మనిచ్చాడు. అతని పేరు కూడా భరతుడే. ఆయన నేను భగవదారాధన చేయడానికి వచ్చాను, లేనిపోని అటాచ్మెంట్ పెట్టుకున్నాను, కాబట్టి మృగజన్మాన్ని పొందాను అని పూర్వజన్మ స్మృతి ఉన్న కారణం చేత ఎవరితో అటాచ్మెంట్ పెట్టకూడదని జడంగా ఉండిపోయాడు, జడంగా తటస్థంగా. అందుకని జడభరతుడని పేరు వచ్చింది. మరి అది మనకు భాగవతంలో మనకు కనబడుతుంది. అంటే మనుషుడికి 3 జన్మలు ఉన్నాయనే సంగతి ఆ చరిత్ర మనకు పరవడమే కాకుండా అటాచ్మెంట్ పెట్టుకోకూడదు అనేది ఆ యొక్క దాని గురించి తెలుస్తుంటుంది. భగవదారాధన ఏనాడికి కూడా ఊరికనే పోదు, వృధా పోదు. భగవంతుని పొందడం అనేది తథ్యం. కొందరికి వెంటనే పొందుతారు, కొందరికి ఇలాంటి మధ్యలో ఇలాంటి వ్యాఘాతాల వలన తొందరగా పొందలేరు అనేది ఆ చరిత్ర మనకు తెలియపరుస్తూ ఉన్నది. అది ఇక్కడ చక్రవర్తి గారు దాని గురించి చెబుతూ ఉన్నారు. ఈ విధంగా అపరాధం చేసే వ్యక్తుల్లో ఒక్కొక్క వ్యక్తి
భగవద్భజన లేని కారణం చేతను పూర్వజన్మ యొక్క పాపం క్షయం కాని కారణం చేతను కొంత పాపం చేయడం, కొంత నామాపరాధం చేయడం ఉన్న కారణం చేతను అతడు దేహత్యాగం అయిన తర్వాత నరకానికి వెళ్తాడా అంటే వెళ్ళడట. ఇంకోసారి చెబుతున్న ఈ మాట వినండి. అంటే నామ యొక్క గొప్పతనం, భగవదారాధనలో భక్తి యొక్క భక్తి మార్గం గొప్పతనం అన్నీ ఇందులో ఉన్నాయి. ఆల్ ఇన్ వన్ అనమాట. అది అందుకని మనం బాగా వినాలి. వింటే మనకు భక్తి మార్గం అంటే ఏంటి, నామం అంటే ఏమిటి అది మనకు తెలుస్తుంది. విష్ణు భక్తి అంటే ఏమిటి అని. భగవద్ అపరాధం చేస్తూ ఉన్నారు, అంటే నామాపరాధులు ఉన్నారు కొందరు. ఒక వ్యక్తి ఉన్నాడు అనుకుందాం, చేస్తూ ఉన్నాడు, కానీ అభ్యాసంలో కొంత ఆలస్యం అన్నది, అభావం అన్నది, అంటే కొంత చేయలేని తనం అన్నది, చేయట్లేదు. కొంత పూర్వజన్మ యొక్క ఆ పాపము క్షయం కాలేదు. పాపం ఉన్నది, నామాపరాధం ఉన్నది. మరి దేహత్యాగం తర్వాత నరకానికి వెళ్తాడా అంటే వెళ్ళడన్నారు. ఏమిటి, ఎందుకన్నారు అంటే ఇక్కడ ప్రమాణం చెబుతున్నారు ఆయన. యమదూతలతో యముడు అన్నట్ట, మీరు ఎవరైతే విష్ణు భగవానుని ఎవరైతే శరణొచ్చారో వాళ్ళ జోలికి మీరు వెళ్ళొద్దురా బాబు అన్నట్ట. నేను మనుషులందరికీ శాసించేవాడిని తప్ప కానీ వైష్ణవుని శాసించేవాడిని కాను అంటున్నాడు యముడు. అంటే మనం విష్ణుభక్తి పరాయణం అవ్వాలి, నామపరాయణం అవ్వాలి, భక్తిదేవిని ఆశ్రయించాలి. అప్పుడు యముని అండర్లోకి మనం వెళ్ళలేం. ఈ ఉత్తినే ఏదో బొట్టు చిలకాలు ఎట్టేసుకున్నామని అది కాదండి. మనకు నామం ముందు విశ్వాసం, నిరపరాధంగా నామం చేస్తూ ఉండడం. కొంత చేసినా చేయకపోయినా నువ్వు ఆ భక్తి మార్గంలో ఉన్నట్లయితే ఎంతవరకు చేసావో ఆ భక్తి అంకురం నీకు చెడదు, అది మళ్ళీ జన్మనిస్తుంది. అయినా నువ్వు నరకానికి వెళ్ళవు, భగవంతుడు నిన్ను అనుకరిస్తా. అది అందులో ఉన్న గొప్పతనం చెప్పడానికి మాట ఇది ఇక్కడ. భక్తి మార్గం ఇతర కర్మ మార్గ, జ్ఞాన మార్గాలు, ఇతర మార్గాలు లాంటిది కాదు. ఎవరైతే సమదర్శులైన సాధు మహాత్ములు భగవంతుని శరణొచ్చారో, నేను కాదు స్వయం కాలుడు కూడాను, యముడు కూడాను ఆయన్ని దండించడానికి సమర్థుడు కాడు. ఇది యమరాజు యొక్క వాక్కు. ఎవరైతే దండను విధిస్తాడో, దోషయుక్తునికి దోషం చేసేవాడిని దండిస్తాడో ఆయన యొక్క అధికారం అది, ఆయన అధికారం అది. భగవంతుడు ఆయనకు అధికారం ఇచ్చాడు. ద్వాదశ మహాజంలో ఒకడు యముడు ఏమైనా సామాన్య వ్యక్తి కాదండి, ధర్మప్రాయుడు, ధర్మం తెలిసినవాడు యముడు. ఇది ఆయన ఏమీ ధర్మం తెలియనివాడు ఏం కాదని, కాబట్టి ఇంత మహత్తరమైన చెప్పాడు. యముడే స్వయంగా చెప్పడంలో ఇంత గొప్పతనం ఉందో చూడండి. కాబట్టి మీరు వైష్ణవుల జోలికి వెళ్ళొద్దు, అంటే విష్ణుభక్తి పరాయణ దగ్గరికి వెళ్ళొద్దు. ఏ వ్యక్తి అయినా విష్ణువుని భజిస్తున్నాడో వాళ్ళకి నరకం లభింపదు అని తెలుసుకోవాల్సింది మనం. మనకు నరకము లభింపదు, కానీ మనకు అవకాశం ఇచ్చాడు భగవదారాధనకి. మనం నరకం లభించలేదు కదా అని మనము భగవదారాధన అవకాశం ఇచ్చాడు. భగవదారాధనలో గొప్పతనం చెప్పడానికి చెప్పిన మాటది. అంటే అదేంత అబద్ధమని కూడా కాదు, దాని అర్థం ఏదో గొప్పగా చెప్పడం అని చెప్పట్లా. నామం చేయడం వల్ల ఏమిటి, భక్తి యోగం చేయడం వల్ల ఏమిటి, విష్ణు భక్తిలో ఉన్న గొప్పతనం ఇక్కడ చెప్పడం.
అదే ఉద్ధవుడితో కూడా అదే మాట చెప్పాడు భగవంతుడు. అదే భగవద్ధర్మం అని భగవన్నామం చేయడమే భగవద్ధర్మంగా చెప్పాడు. ఏదైనా భక్తి తాలూకు ఏదైనా అంకురం వచ్చిందంటే మరొక కాస్తో కుస్తో చేస్తున్నామంటే అది వినాశం చెందదు, అంటే దానికి ఒక ఫలితం ఉంటుంది. కర్మఫల భోగాన్ని అనుభవించరు వైష్ణవులు. కర్మఫల భోగా నిమిత్తం వైష్ణవు వాళ్ళు ఏమీ మళ్ళీ జన్మించాల్సిన అవసరం లేదు. కాబట్టి జన్మాంతర సంస్కారం చేత, భక్తి సంస్కారం చేత నామకీర్తనాదు ద్వారా పాపము అపరాధము పోయినట్లయితే భక్తిదేవి యొక్క కృపతో వాళ్ళ భగవత్ప్రాప్తి అనేది లభిస్తుంది. దానికి ప్రమాణం ఏంటంటే నవై జానాతు అని దేవర్షి నారదుడు అన్నాడు ఒక చోట. ఎవరైతే ముక్తుణ్ణి సేవిస్తూ ఉంటారో సాధన నుండి భ్రష్టులైనప్పటికీ కూడాను, అంటే సాధన చేయనప్పటికీ కూడా ఎంతవరకు చేస్తే అంతవరకు, కానీ అంతవరకు చేయలేదు, అక్కడి నుంచి ఏదో ఏ కారణం చేతైనా ఇందాక చెప్పినట్లుగా సాధన భ్రష్టుడైనట్టు జనభరతుడు, లేదా ఏదైనా దురభ్యాసమో లేదా దుస్సాంగత్యమో ఇంకోటో ఏదైనా తీవ్రమైనది జరిగినా అపచే సుధరాచారో భజతే మానన్యభాగ్ సాధురే సమంతయ అనే విషయాన్ని భగవద్గీతలో చెప్పాడు. సాధన భ్రష్టుడైనా ఏదైనా నీచయోనంలో పుట్టచ్చు దానివల్ల, అయినప్పటికీ సంసారగ్రస్తుడు కాట మళ్ళా. మరి నీచయోనంలో పుట్టాడు, సంసారగ్రస్తుడు కాంట ఏంటి? వృత్రాసురుడు అసురకులంలో పుట్టాడు, కానీ భగవద్భక్తి పూర్వజన్మ యొక్క భగవద్భక్తి చల్లేదు కాబట్టి భగవత్పాదబద్ధం కావాలనుకున్నాడు. నేను విష్ణువు చేతిలో చనిపోవాలని కోరుకున్నాడు ఆయన. చక్కగా ఆయన భగవంతుని ప్రార్థన చేస్తాడు. అంటే ఏమిటి? వృత్రాసురుడు పుట్టాడు, కానీ భగవద్భక్తి ఉన్న కారణం చేత పాదపద్మ భక్తిని కోరుకున్నాడు ఆయన. నాకు నీ పాదపద్మ భక్తి కావాలని కోరుకున్నాడు. మరి ఎవరు కోరుకుంటారు అలాగా? భక్తి చేసేవాడి యొక్క లక్షణం చివరికి అలానే ఉంటుంది, ఎందుకంటే దాన్ని వదలలేట. మరి సంసారగ్రస్తుడు కాట. కారణం ఏంటి అంటే, ఒక్కసారి ముకుందుని యొక్క చరణారవింద మాధుర్యాన్ని ఎవరైతే, ఆ రసాన్ని ఎవరైతే ఆస్వాదిస్తూ ఉన్నారో దాన్ని పరిస్థితించలేడండి. దాన్ని పరిస్థితించి కుకార్యం చేయలేడు. ఒకప్పుడు చేసినా అండి స్థిరంగా అక్కడే ఉండలేడు. ఇంకా అంటే ఒకవేళ చాంచల్యం చేతనో దుస్సాంగత్యం చేతనో పూర్వజన్మ చేతనో ఇంద్రియ కాస్త శైథిల్యం బల్యం దుర్లభత్వం చేతనో జరిగింది ఉండొచ్చు, కానీ విష్ణుభక్తుడిని నీవు తక్కువగా అంచనా వేయకు. అతడు వెంటనే మళ్ళీ భూమి నుండి లేస్తాడు బంతిలాగా. లేచి ఏం చేస్తాడు? ఆ రసం ఏదైతే ఉందో ముకుంద చరణారవింద అని అనుభవించాడు కదా, దాన్ని స్మరిస్తూ దాన్ని వదిలిపెట్టలేడు, మళ్ళీ కంటిన్యూ చేస్తాడు వెంటనే. ఎందుకంటే ఆల్రెడీ ఉంది, మధ్యలో ఏదో వ్యాఘాతం కలిగితే కాస్త రావచ్చు, కాస్త వ్యాఘాతం కలగచ్చు, కాస్త శైథిల్యం పొందొచ్చు, సాధనలో భ్రష్టత్వం పొందొచ్చు, పతితులు అవ్వచ్చు, ఆస్కారం ఉంది. బలవాన్ ఇంద్రియగ్రామం విద్వాంసన వికర్షతని కదా వ్యాసుల వారు ఈ విషయాన్ని చెప్పారు. బలవాన్ ఇంద్రియగ్రామం విద్వాంసమపి కర్షతి అని. ఇంద్రియములు చాలా బలీయమైనవి. ఒకే ఆసనం మీద ఒకే చోట ఒకే బల మీద ఒకే ఆసనం మీద ఒకే చోట కూర్చొని తల్లి కొడుకు కానీ అన్న చెల్లి తమ్ముడు కానీ ఎవరు కూడా కూర్చోవద్దు. బలం ఇంద్రియాలు చాలా బలం. అదేంటి స్వామి అలా చెప్పారు? తల్లి కొడుకు కూర్చోకూడదు, మరి అన్న చెల్లి కూర్చోకూడదు అన్నారు.
అన్నట్టుగా జైమిని ఋషి గురువుగారిని ప్రశ్నిస్తే ఆయన ఏం సమాధానం చెప్పలా. ఒకనాడు తీవ్రమైన వర్షం పడుతోంది. భయంకరమైన భాషలో ఒక స్త్రీ రూపాన్ని ధరించాడు వ్యాసుల వారు. అందులో వర్షం, అందమైన స్త్రీ, అందులో బట్ట తడిసిపోయింది, అవయవాల స్పష్టత కనబడుతోంది. జైమిని ఆశ్రమానికి బయట నుంచున్నాడు. ఆయన లోపల కుటీ నుండి ఆయన ఏదో ఆయన చేసుకుంటున్నాడు. నన్ను రక్షించండి రక్షించండి అంటోంది ఆమె. ఆమె ప్రథమంగా నువ్వు లోపలికి వెళ్ళమ్మా, నేను బయట ఉంటాను, లోపలికి వెళ్ళి నువ్వు బట్ట మార్చుకోలో, లేకపోతే నువ్వు బట్ట పిండుకో, అది ఏదో చెప్పాడు ఆయన. కానీ ఇంద్రియాలు ఏకాంతం. జైమినేమే మామూలు వ్యక్తి, వ్యాసుల వారి యొక్క శిష్యుడు, శాస్త్ర పరిజ్ఞానం కలిగిన వాడు, బలవానింద్రియ గ్రామ విద్వాంసన వికర్షతే అని క్వశ్చన్ చేసినవాడు. అన్నప్పుడు అదేంటంటే ఇలా అన్నారని గురువుని ప్రశ్నించాడు. ఆయన శాస్త్రజ్ఞుడే. కానీ ఇంద్రియములు బలీయమనే సంగతి ఇలా ఉంటాయని చెప్పడానికి వ్యాసుడు పరీక్ష చేయడానికి ఆ మాట చేశాడు. వర్షాన్ని కల్పించాడు, తాను స్త్రీ రూపాన్ని ధరించాడు, ఆ కుటీరానికి వచ్చాడు. ఈయన ఉండలేక తలుపు బుల్లని తలుచుకొని లోపలికి వెళ్ళి ఆమెను ఆలింగనం చేసుకున్నాడు. అంతే. తమకు నుండి బయటకు వచ్చేటప్పటికల్లా గెడ్డాలు మీసాలు కనబడ్డాయి. ఇంకేం కనపడలే. అక్కడ వర్షం లేదు, ఏమీ లేదు, ఏం లేదు. వ్యాసుల వారు అది దానికి సమాధానం. అదనమాట. ఇలా ఉంటుంది మహాత్ములైన వాళ్ళకి కూడాను ఇంద్రియముల యొక్క బలీయత ఇలా ఉంటుందని. అంత మాత్రం చేత దేవుని ఎక్కడ భ్రష్టుడైపోయాడు, విశ్వామిత్రుడు భ్రష్టుడైపోయాడంటే ఇంకా మనం ఏ ప్లేస్లో ఉన్నామో అర్థం చేసుకోండి. మనం అలా అర్థం చేసుకోకూడదు. మనము ఇలాంటిది పెద్దలు చెప్పిన వాక్కు, వేదవాక్కు, శాస్త్రం అబద్ధం కాదు అన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి అనడానికి, భగవద్ ఆరాధన యందు మనం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పడానికి చెప్పిన మాటే తప్ప కానివి, సావధానపరచడానికి తప్ప కానీ వాళ్ళని తిట్టిపోయడానికిను విశ్వామిత్రుడు అలాగట, ఇలాగట, అది అలాగట, ఇలాగట అలాగట అంటే నీకు ఒరిగేది ఏం లేదు. కేవలం అపరాధమే తప్ప కానీ శాస్త్రాపరాధమే. అందులోనే ఏ వ్యక్తులు చేసినా అది భాగవత అపరాధం అయిపోతుంది. భారతంలో ఉన్న వ్యక్తులు, రామాయణంలో ఉన్న వ్యక్తుల్ని మనం అపరాధం చేస్తే మనం అందులో ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ చేస్తే ఎలా కుదురుతుంది అని రాముడితో సమానంగా రావణాసురుని చూడమని చెప్పట్లా. అసలు నీకెందుకు, అసలు విమర్శతో పనే ఉంది తటస్థంగా చెప్పుకోవడానికి. అదనమాట. మనం ఎప్పుడూ కూడాను భగవద్ ఆరాధనలో ఉన్న గొప్పతనాన్ని ఆ మాధ్యమంలో వాటిని ఉదాహరణగా తీసుకొని ఇది అన్న సంగతి చెప్పుకోవడానికి వాటిని తీసుకోవాలి, వాటిని మనం స్వీకరించాలి. అది అక్కడ విధానం. అంతప్ప కానీ దాన్ని ఇంకో రూపంగా మనం దాన్ని స్వీకరిస్తే మనకు వచ్చే లాభం ఏం లేదు కాదు, నష్టమే మిగులుతుంది ఎక్కువ. ఈ విధంగా ఏం చెప్పుకున్నాము? ఎవరైతే విష్ణు ముకుందుని ఆ యొక్క రసాన్ని ఆస్వాదిస్తూ ఉన్నారో దాన్ని వదలలేడు. అంటే ఇంకా వాడికి వదలలేని వ్యక్తికి ఇంకా భ్రష్టత్వం ఏముంటుంది? ఒక్కవేళ ఏదైనా కారణం చేత దుస్సంగవశాత్తు అలా జరిగితే కూడాను దానివల్ల పునర్జన్మ నరకానికి వెళ్ళాల్సిన అవసరం. అంతటి ఆశ్వాసం మనకిస్తున్నారు, అంతటి భరోసా మనకి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఏమిటి? నామం యొక్క గొప్పతనం, భక్తి యొక్క గొప్పతనం, విష్ణు ఆరాధనలో ఉన్న గొప్పతనం మనం తెలుసుకోవాలి. అది ఇక్కడ ఉన్న గొప్పతనం. విష్ణువు అంతటి ఆయన దాని అంటారు అజుడో అభ్యయుడో, ఆయన భక్తి కానీ ఆయన ధామం కానీ యద్గత్వా నివర్తంతే తద్ధామం పరమం మమ. ఆయన ధామం అలాంటిది, ఆయన అలాంటివాడి, ఆయన భక్తి అలాంటిది, ఆయన 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 కథ అలాంటిది, ఆయన నామం అలాంటిది అని చెప్పుకోవడానికి ఇవన్నీ మనం ఈ విధంగా మనం చెప్పుకున్నట్లయితే మనకు అనుకూలంగాను వెళ్తూ ఉంటుంది. మనం ప్రతికూల భావాల నుండి అనుకూల భావంతో బహుమతులు పొందడానికి మనం ప్రయత్నించాలి అనేది ఇక్కడ తాత్పర్యంగా మనం గ్రహించాలి. ఇతర కర్మి జ్ఞాని వ్యక్తుల్లాగా ఈ పుణ్యపాపాల వల్ల పొందడం వలన ఈ సంసార బంధనంలో చిక్కుకోవాల్సిన అవసరం ఉండదు. కానీ
భగవద్దత్తమైన ఏదైనా భగవంతుడు ఒకప్పుడు సుఖదుఖమయ సంసారం ఇవ్వచ్చు, అది భగవద్దత్తమైందిగా గ్రహించాల్సి ఉండేది. ఓ భక్తునికి కూడాను సంసారం ఉన్నట్టు పిల్లాజల్లా ఉన్నట్టు మనకు కనబడుతుంది కదా అండి అంటే ఆయన కర్మబంధంలో చిక్కుకున్న వ్యక్తి కాదండి. మరి దాన్ని బాగా గుర్తించాలట. మళ్ళా ఇతర వాళ్ళు కర్మబంధంలో చిక్కుకున్నాడు. మరి నీకు భార్య ఉంది, నీకు బిడ్డ ఉన్నారు, నీకు సంసారం చేస్తున్నావు కదా అంటే వాళ్ళే అందులో ఉన్న లేరు. అదేంటి ఉన్నారుగా, భార్య ఉన్నంత మాత్రం చేత, బిడ్డలు ఉన్నంత మాత్రం చేత, అంత మాత్రం చేత వాడి సంసారంలో ఉన్నట్టు కాదు. అంటే మనకు తెలుసు సంసారంలో వ్యక్తుల యొక్క జంజాటాల్లో ఎలా ఉంటారు. వాళ్ళకి అసలు భజన భగవత్ స్పృహ మనకు కనపడదండి. అసలు ఒక భగవంతుని యొక్క మాట కానీ వాడు అందులోనే ఉంటాడు, అందరూ కూడా భగవదారాధనలో ఉంటారు అంటాడు. అందుకనే మనకు ఆ యొక్క ఏది కర్దమ ఋషి వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. అందుకనే ఆయన కర్దమ ఋషి అయినా అని ఏకాంతంగా ఆయన తపస్సు చేసుకుంటూ ఉన్నారు. ఆయన అహ్మదాబాదు ప్రయాగ తీరంలో. స్వయంభూమును శతరూపకు దేవహూతి అనే కూతురు ఉంటుంది. స్వయంభూము శతరూప బ్రహ్మదేవుడి నుండి వచ్చిన వాళ్ళు ఇద్దరు వచ్చారు. వాళ్ళే భార్యాభర్త రూపంలో ఉన్నారు. బ్రహ్మ యొక్క నుండి పుట్టినవాడు, బ్రహ్మ సంకల్పం చేత వచ్చిన వాళ్ళు. మరి ఒకే కడుపు నుండి వచ్చారు కదండి. స్త్రీ గర్భంలో వచ్చిన వాళ్ళు ఏం కాదు, సంకల్పంతో వచ్చిన వాళ్ళు. వాళ్ళు ఒక పురుషుడిగా ఒక స్త్రీగా ఇద్దరిని ఆయన కలిపాడు. వాళ్ళు ముగ్గురు కూతురు ఆహుతి, ప్రసూతి, దేవహూతి అని. కర్దమ ఋషి దగ్గరికి వెళ్ళి నువ్వు పిచ్చి పిచ్చాశాలు ఎక్కర్లేదు, నువ్వు దేవహూతి స్వయంభూ కుమార్తె అని దేవహూతిని వివాహమాడు, మీ ఇద్దరి కలయిక చేత కపిలదేవుడు పుడతాడు కాబట్టి మీ ఇద్దరు కలయిక అవసరం అన్నాడు. కపిలదేవుడు పుట్టడానికి వీళ్ళిద్దరు కలయిక అవసరమే అండి, ఇంకేం కలయికలు ఇంకెక్కడ లేవా? మరి ఇక్కడ సంసారం కనబడుతోంది. కర్దమ ఋషికి సంసారవాసం లేదు. దేవహూతి సామాన్యమైన పిల్ల కాదు. అది మన కర్దమ ఋషి ఉపాఖ్యానం 3వ స్కందంలో చదివితే మనకు తెలుస్తుంది. ఎంతటి నిగ్రహం కలిగిన వాళ్ళు ఇద్దరు, ఎంత వైరాగ్యం కలిగిన వాళ్ళు. బ్రహ్మాండం ఉంటుంది ఆ సబ్జెక్టు. మనకు కనబడుతోంది కదండి. బ్రహ్మదేవుడు వచ్చి నువ్వు వివాహం చేసుకో అని చెప్పాడు. మరి ప్రాసెస్ చెప్పాడు. ఇద్దరి వలన ఏం కలుగుతుంది? కపిలదేవుడు పుడతాట. కపిలదేవుడు పుట్టడానికి వీళ్ళందరినీ ఎందుకు తీసుకునిచ్చాడు? దేవహూతి ఎంతటిదో కర్దముడు ఎంత గొప్పవాడైతేనే కపిలదేవుడు అక్కడ బిడ్డగా పుట్టాడు. 9 మంది ఆడపిల్లలు పుడతారు, 10వ వాడిగా కపిలదేవుడు పుడతాడు. ఈ కపిలోపాఖ్యానం అంతా కూడాను మనం భారతంలో మనం వింటూ ఉంటాం. అక్కడ సంసారం కనబడుతుంది కానీ సంసారం కాదు. దీన్ని మనం అర్థం చేసుకోవాలి.